అమలు చేయాలని, ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని భద్రతలను కూడా చర్యలు పరిశ్రమలు తప్పనిసరిగా చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది. మరి వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మెంబర్ టేబుల్ మీద పెట్టడం జరిగింది. కాబట్టి మా బోర్డు అనేది ఎవరికి కూడా సొంతం కాదు. ప్రజల క్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, మరి కాలుష్యం, గాలి కాలుష్యం కాకుండా, భూమి కాలుష్యం కాకుండా ఉండడానికి ఏవైతే చర్యలు తీసుకోవాలో మరి పీసీబీ వెంటనే తీసుకుంటా ఉంది. ఒకవేళ మా దృష్టికి ఏవైనా రాని ఉంటే దయచేసి మెంబర్స్ ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. తప్పనిసరిగా వారు ఇచ్చిన వాటి మీద కూడా మేము చర్యలు తీసుకొని మరి వాటికి అక్కడ కాలుష్య నివారణ చేయడానికి ప్రయత్నిస్తాము. మరి ఆ షిఫ్టింగ్ అనేది మీరు ఏదైతే కోరారో అది గవర్నమెంట్ చేయాల్సిన పని, అంటే ముఖ్యమంత్రి గారి నోటీసులోకి వెళ్ళాల్సింది. మరి సభ ద్వారా వచ్చిన ఈ విషయాన్ని మరి వారి నోటీస్కి అయితే తప్పనిసరిగా తీసుకెళ్తాము. మరి కాలుష్య పీసీబీ బోర్డు తన పని తను సక్రమంగా చేస్తూ ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు మరి వెనుకాడడం లేదు. ఇప్పుడు మీరు ఏదైతే భూమి కాలుష్యం అయిందంటారో దాన్ని కూడా తీసి, ఎంతవరకు కాలుష్యం ఉందో అంతవరకు కూడా మట్టిని తీసేసి మళ్ళీ కొత్త మట్టిని నింపే ప్రయత్నం కూడా మేము చేయాలని నిర్ణయించుకున్నాము. మరి గతంలో మంత్రులు ఎప్పుడు కూడా ఈ యొక్క సియా కమిటీ మీటింగ్ పెట్టిన సందర్భాలు లేవు. కానీ మొన్న ఒక 3-4 months బ్యాకే నేను ఈ చౌటుప్పలకు ప్రత్యేకంగా ఈ చౌటుప్పలకు సంబంధించినటువంటి మీటింగ్ కండక్ట్ చేసి వాళ్లకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఆ ఇన్స్ట్రక్షన్స్ అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాము. రాబోయే రోజుల్లో మీరేదైతే విపరీతంగా ఉన్న కాలుష్యాన్ని గురించి మాట్లాడారో అది బాధాకరము. దాన్ని నివారించడానికి తప్పనిసరిగా మేము మా ఆఫీసర్స్ కలిసి మరి ప్రజలకు అక్కడ మంచి వాతావరణాన్ని కల్పించే దిశగా ముందుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.